పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానములు ప్రభు మనందరికీ దయచేయును గాక. అందరూ స్తోత్రం చెప్తామా? చెప్పండి. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుని వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వాక్యము. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుండి మనందరితో మాట్లాడును గాక. నాతో అందరూ చెప్పండి. వారు గట్టిగా, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నాకు ప్రార్థించగా వారిని నేను చక్కగా నడిపిస్తాను. మన భాషలో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును శ్రద్ధగా ధ్యానము చేసుకుందాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఏడ్చుచు దేవుని యొద్దకు వచ్చి వారిని చక్కగా నడిపించి నవ్వుతో పంపించువాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇర్మియా అనబడినటువంటి ప్రవక్తన గురించి మనం ఆలోచించిన వారినైతే, ఇర్మియా ప్రవక్తకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటి అని మనం గమనించినట్లయితే, ఇర్మియా అనబడినటువంటి పేరుకు మరి ఇర్మియాకు మరొక పేరు ఏమై ఉన్నదని అంటే విలాప ప్రవక్త. అన్నారు చెప్పండి. విలాప ప్రవక్త, ఏడ్చేవాడు, జనులందరి కొరకు కన్నీటితో ప్రార్థన చేసేవాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు సమాజము కొరకు, సంఘము కొరకు, గ్రామము కొరకు, ప్రాంతము కొరకు, ఒక జిల్లా కొరకు, లేక రాష్ట్రము కొరకు ఇప్పుడు మరి ప్రపంచమంతా అందరికీ, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందో అందరికీ తెలుస్తుంది కనుక ప్రపంచం అందరి కొరకు, దేశము కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారు దేవుని యొక్క సేవకులు. చప్పట్లు కొట్టి ప్రభునామమున ఇతరుల క్షేమము కోరేవారు, ఇతరుల కొరకు కన్నీరు విడిచేవారు, దేశము కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారు, అన్ని సందర్భాలలో చేతులెత్తి ఆశీర్వదించేవారు దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క ప్రవక్తలై ఉన్నారు. గమనించండి దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధ లేఖనమును బట్టి మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, విలాప ప్రవక్త అయి ఉన్నటువంటి భక్తుడైనటువంటి ఇర్మియా గారు ఇప్పుడు వ్రాస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అని మనం గమనించినట్లయితే, ప్రవక్త వ్రాస్తూ అంటున్నారు, వారు ఏడుస్తూ నా దగ్గరికి వస్తారు కానీ వారు నాకు ప్రార్థన చేస్తే నేను వారిని చక్కగా నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఇర్మియా గ్రంథం అంతా యూదుల కొరకు రాయబడింది. యూదుల కొరకు రాయబడిన గ్రంథం ఇది. ఈ యూదుల కొరకు రాయబడినటువంటి గ్రంథములో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం తీసుకున్నటువంటి మాటను చూసినట్లయితే
ఏడ్చుచు వచ్చుచు ఉన్నటువంటి తన బిడ్డలైనటువంటి వారు ఏడుస్తూ ఆయన దగ్గరకు వస్తే వారిని చక్కగా నడిపించగలిగిన దేవుడు. ఎప్పుడు ఏడుస్తారు చెప్పండి? ఎప్పుడు ఏడుస్తారు? ఎందుకు ఏడుస్తారు? ఏం మాట్లాడకుండా కూర్చోండి సరే. మీకు కూడా ఏమి ఎప్పుడు కన్నీరు రాలేదు కదా పాపం, అవునా? ఎందుకు ఏడుస్తారు చెప్పండి? కష్టం వస్తే ఏడుస్తారు, పడిపోతే, దెబ్బ తగిలితే, చిన్న పిల్లలు అయితే మరి పరిగెత్తుతా వాళ్ళ ఎవరే పరిగెత్తొద్దురా అంటే పరిగెత్తుతాడు, పడిపోతాడు, మరి ఏడుతాడు. అది సంగతి. ఇలా ఏడుస్తూ వచ్చే వారిని ప్రభు ఏం చేస్తానంటున్నారు అంటే ఓదార్చు దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమగా మాట్లాడే దేవుడు, పలకరించే దేవుడు, హక్కున చేర్చుకునే దేవుడు. ప్రభునందు ప్రియులారా, మన పాటలు ఇంకా కొన్ని పాటలు ముద్రించబడిన పాటలు లేకపోతే ఇంకా రికార్డ్ చేయబడిన పాటలు ఉన్నాయి. ఇప్పటికీ మనం 18 పాటలు మాత్రమే రికార్డ్ చేశాం, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. నేను యాక్సిడెంట్కి గురై చనిపోయి బ్రతకవలసి చనిపోతారనుకుని అందరూ అనుకున్నప్పుడు దేవుడు తిరిగి బ్రతికించిన తర్వాత నేను రాసినటువంటి పాట. చేరదీసిన ప్రేమ నన్ను చేరదీసిన ప్రేమ, ఆదరించిన ప్రేమ, నన్నాదరించిన ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ, నా యేసు కల్వరి ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ, నా యేసు కల్వరి ప్రేమ, చేరదీసిన ప్రేమ, నన్ను చేరదీసిన ప్రేమ, ఆదరించిన ప్రేమ, ఆదరించిన ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ, నా యేసు కల్వరి ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ, నా యేసు కల్వరి ప్రేమ, చేరదీసిన ప్రేమ, చేరదీసిన ప్రేమ, ఆదరించిన ప్రేమ, ఆదరించిన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయన చేరదీసేవాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఏడుస్తారో వీలైతే 3 మాటలు లేక సమయాన్ని బట్టి ఎన్ని మాటలు పూర్తవుతాయి అన్ని మాటలు చెప్తారు. మొదటి మాట మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగము 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో కట్టు బానిసలుగా ఉన్నారు. బానిసత్వం అంటే అది చాలా కష్టతరమైనటువంటి బానిసత్వం. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ప్రాణము విసిగేంత వెట్టి చాకరీ చేయించుకున్నారని రాస్తుంది బైబిల్లో. ప్రాణములు విసిగేంత వెట్టి చాకరీ. నిర్గమకాండం 1వ అధ్యాయములో ఈ మాటలు మనందరికీ కూడా కనబడుతున్నాయి. ప్రతి సంవత్సరం జూలై 1వ తారీఖు నుండి ఆగస్టు 10వ తారీఖు వరకు నిర్గమకాండమును మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క నిర్గమకాండము 1వ అధ్యాయములో మనం చూసినట్లయితే 14వ వచనం, వారు ఇశ్రాయేలు చేత అనగా ఐగుప్తీయులు ఇశ్రాయేలు చేత
కఠినముగా ఉండెను. చేయించుకొనిన ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇసుక పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. చూసారా ఎందుకు ఏడుస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు? ఎందుకు దుఃఖపడుతున్నారు అంటే ప్రాణములు విసిగి అంత పెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. చూడండి, అర్థం చేసుకుని వారుంటే స్త్రీకి చాలా బలహీనంగా ఉన్నా, నేనే మనిషిని, నాదే శరీరం, నాదే ఆరోగ్యం, అంతా నాదే అనుకున్న వాళ్ళు తన స్వార్థాన్ని చూసుకునేవారు. తన వలె, తన శరీరం వలె తన భార్యను ప్రేమించని వారు ఏం చెప్తారో తెలుసా? మీరెంత నీరసంగా పడున్నా ఏం చెప్తారంటే, అన్నోండు, కూర తెచ్చానుండు, ఈ బిట్టు లే అంటే ఏం చేయాలి మీరు చెప్పండి? కట్టుకున్న పాపానికి తప్పకుండా లేచి మీకు ఎంత నీరసంగా ఉన్నా, పడిపోతా ఉన్నా, ఆయా సందర్భాల్లో ఇదివరకైతే కొంతమంది ఉప్పుతో ముందుకు పడిపోయేవాళ్ళని, అసలే నీరసం అనుకుంటే ఉప్పు నూరుతుంటే పొయ్య ఆ నీరసం ఈ నీరసం ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోయేవారు. ఇప్పుడైతే నుంచుని ఆ బాగా పట్టుకుని ఏదో రకంగా తిప్పి తయారు చేసి, వంట తయారు చేసి తీసుకొచ్చి, లేకపోతే ఏది అడిగితే తీసుకొచ్చి పెడతారు. అది అర్థం చేసుకునేవారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం పుట్టలేదు ఈ పూటకి, సర్దుకుంటానులే, పర్లేదు, ఒకవేళ నువ్వు చేయలేకపోతే ఈ పూటకి మన ఇద్దరి ప్రాణానికి కొంచెం బయట నుంచి తీసుకొస్తానులే చెప్తారు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయా సందర్భాలలో ఎక్కువగా ప్రాణం విసిగేది ఎవరికంటే స్త్రీలకే. పురుషులకు కూడా ప్రాణం విసిగే సందర్భాలు ఉండకపోవు, కానీ ఎక్కువగా స్త్రీ బలహీనమైన ఘటము కనుక ప్రాణం విసిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. చూడండి, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఏడ్చి 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 ఏదో రకంగా దేవుడు ఒక దైవజనుడిని పంపించి, మోషేను పంపించి, మోషే ద్వారా బయటికి ఇశ్రాయేలును తీసుకొచ్చారు. ఆ సంతోషం ఎంతోసేపు లేదు. కారణం ఏంటో తెలుసా? ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనకాల చూస్తే చంపేవాడు వస్తున్నారు. అందరికి చూడండి, ముందుకెళ్తేనేమో మునిగి చచ్చిపోతారు, వెనక్కి వెళ్తే కత్తితో వాళ్ళు చంపేస్తారు. అందరికి చూడండి, అమ్మా స్తోత్రం చెప్పండి. ముందుకెళ్తే మునిగి చచ్చిపోతారు, వెనక్కి వెళ్తే శత్రువును చంపేస్తారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏమొచ్చు మనకి చెప్పండి? ఏమొచ్చు? ఏడవడమే వచ్చు. ఏడవడమే వచ్చు కనుక ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు తెలుసా? మోషే, మమ్మల్ని సంపదకి తీసుకొచ్చావా ఇక్కడికి? మోషే, ముందు చూస్తేనేమో మునిగి చచ్చిపోతాం, వెనక చూస్తేనేమో ప్రాణాలు తీయడానికి, మమ్మల్ని చంపడానికి, మరలా వెనక్కి తీసుకెళ్లి వెట్టి చాకరీలు చేయించడానికి వాడు సిద్ధంగా వచ్చేస్తున్నారు. మోషే, ఏం చేయమంటావు మమ్మల్ని అని అందరూ ఓ అని ఏడుతుంటే 6 లక్షల మంది అంట, పిల్లలు, వాళ్ళ భార్యలు, పిల్లలు, ముసలోళ్ళు, ముక్కోళ్ళు మొత్తం లెక్కేసుకుంటే 20 లక్షల మంది అని పండితులు చెప్తారు. అందరూ కలిపి పెడుతుంటే ఎలా ఉండదో చెప్పండి. ఇంట్లో 2 పిల్లలు ఒకసారి ఎడితే మన మెంటలో చేస్తే అందరూ ఏడుస్తున్నారు. పోనీ ఈ పిల్లల
కాదు. ఎవరు చెప్పారు ఈ పని? దేవుడు అప్పగించాడు. మాట్లాడలేదు అసలు. ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడు ఈ పని. అందరూ ఏడుస్తున్నారు. ఒకసారి అయితే అన్నాడు, ప్రభువా వీళ్ళు నా పిల్లల వీళ్ళు నేను కన్నాను అన్నాడు. ఒకసారి బాధ కలిగి. చూడండి, ఈ సందర్భంలో భక్తుడైనటువంటి మోషే గారు ఏం చేశారంటే, నన్ను పిలిచిన వాడు, ఈ పని అప్పగించిన వాడు, ఇశ్రాయేలు బయటికి తీసుకెళ్ళమన్నవాడు, ఈ దారి గుండా నడిపించమన్నవాడు ఆయనే కనుక ఆయన్ని అడుగుతానని 2 చేతులు పైకెత్తి ఆకాశము తట్టు కన్నెలెత్తి ఏం చేయను ప్రభు అని ఏడుస్తున్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పారో చూడండి. నిర్గమాకాండం 14:15-16 వచ్చిన. నిర్గమాకాండం 14:15-16 వచ్చిన. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద వెళ్ళిపోతారు. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. ఎలా పేరు మరి మాట్లాడండి. వంతునెందుకు వెళ్దాం రారా గట్టిగా స్తోత్రం చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలను గురించి ప్రార్థించిన ప్రవక్తతో దేవుడు ఏం చెప్పారు అంటే, మోషే నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, ఒక్కడుగును ముందుకేసి ఉంటే సముద్రం వెనక్కి వెళ్ళి ఉండేదన్నారు. చెప్పండి, నువ్వు ఒక అడిగేస్తే అది ఒక అడిగి వెనక్కి వెళ్తుంది, ఇంకొక అడిగేస్తే ఇంకొక అడిగి వెనక్కి వెళ్తుంది, ఇంకొక అడిగేస్తే ఇంకొక అడిగి వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే నువ్వు అడిగి వేయకపోవడానికి కారణం ఏంటంటే ఇది ఏడ్చేవాడు ఎవరు? పెద్ద మంద. అందరూ ఏడుస్తున్నారు కనుక నువ్వు అడిగేయలేకపోయావు. అందరూ ఏడ్చారు కనుక అడిగేయలేకపోయావు కనుక అది వెనక్కి వెళ్ళలేదు. కానీ నీవు ముందుకు వెళ్తుంటే అది వెనక్కి వెళ్ళేది. అందుకే ఈ దారిలో నేను తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు నాకు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ కర్రను చాపు అన్నది. నేను కూడా కర్ర తెచ్చుకుంటే బాగుండేది. నీ కర్రను చాపు అన్నాడు. చాప కానీ ఆ రాత్రంతా తూర్పు గాలి వేసి 2 గోడల్లాగా నీళ్లు నిలబడిపోయి ఇశ్రాయేలీయులకు ఆరిన నేల ఏర్పడితే ఆ నేల మీద నడుచుకొని ఎర్ర సముద్రమును దాటుకొని అవతలకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా,
చెప్పాలి దేవునికి స్తోత్రం. రేపు పంత ఏమైపోయింది. ముందుకు వెళ్ళవలసిన వాళ్ళు ముందుకు వెళితే సముద్రమే జడిసి వెనక్కి వెళ్ళిపోగలిగిన అధికారం ఇచ్చినటువంటి జనాంగము, ఈ జనాంగమంతా కూడా ఏడుస్తుంటే భక్తుడైనటువంటి మోషే గారు ప్రార్థన చేయగా, మోషే నువ్వు అడిగేస్తే వెనక్కి ఉండేది, నువ్వు ప్రార్థన చేసావు కనుక నీ కర్ర చాపని చెప్పి దేవుడు మోషేతో కర్ర చాపమని చెప్పి సముద్రమును ప్రభు దాటించారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకు ఏడ్చారు? ఇప్పుడు ముందుకెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి. చెప్పాలి గట్టిగా, ముందుకెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. గట్టిగా చెప్పండి. ముందుకెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు అని ఏడ్చారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ముందు దారి ఏర్పాటు చేశాడు. దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచన చేయండి. జీవము కలిగిన దేవుడు ముందు దారి ఏర్పాటు చేసిన తర్వాత ఏడవడం అనేసి పాటలు పాడుతున్నారంట. హలో, అప్పుడు దాకా ఏడ్చిన వాళ్ళు చెప్పండి ఇది చూడండి. అప్పుడు దాకా ఏడ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇప్పుడు పాటలు పాడుతున్నారంట. ఏమని? 15వ అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది. మోషేయు ఇశ్రాయేలీయులను ఈ కీర్తన పాడారు. ఇశ్రాయేలును సముద్రం దాటించావు, ఐగుప్తుని అందులోనే ముంచేశావు, శేషపు గుండెలు ఉంచినట్టు అలా ముంచేశావు, మమ్మల్ని ఏమో దాటించేశావు. ఇశ్రాయేలు దేవా, మోషే దేవా, ఎంత గొప్ప దేవా అని పాటలు పాడారు. ఆయన పాడి మురుగునేసరికి మళ్ళా ఇంకొక ఆవిడైపోయింది రచయిత. మళ్ళీ చూడండి, అదే అధ్యాయం చివరిలో మిరియామును కొందరు స్త్రీలను తంబుర చేత పట్టుకొని పాటలు పాడుతున్నారండి. అప్పుడు దాకా గట్టిగా ఏడ్చిన వాళ్ళే, శుద్ధి పెట్టి ఏడ్చిన వాళ్ళే. చెప్పాలి మీరు అందరూ. ఆడవాళ్ళు గట్టిగా ఎడతారు, మగవాళ్ళు గట్టిగా ఎడతారు. గట్టిగా చెప్పండి అమ్మా. ఏడవాలన్నా మీరే, నవ్వాలన్నా మీరే, ఏడిపించాలన్నా మీరే, నవ్వించాలన్నా గ్రేట్ అమ్మా. గ్రేట్ జాబ్ మీరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మొహం మాడుతారు. ఆ మాడేంటో మాకు అర్థం కాదు. ఎందుకు మాడిచారో మొహం. ఒక్కొక్కసారి నవ్వుతారు. ఆ నవ్వు ఎందుకో అర్థం కాదు. శాస్త్రవేత్తలు అయ్యి రీసెర్చ్ చేయాలని మా చెల్లి చెప్తున్నా. ఇప్పుడు రీసెర్చ్ చేయాలంట మేము కదా. ఇప్పుడు ఆలోచన చేయండి దేవుని పిల్లలు అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులలో స్త్రీలైనటువంటి వారు, పురుషులైనటువంటి వారు మోషేతో కలిసి పాటలు పాడుతుంటే స్త్రీలందరూ కలిసి ఏం చేస్తున్నారు? తంబురలతో, నాట్యములతో దేవుని మహిమ పరుస్తున్నారు. అప్పుడు దాకా ఏడ్చిన వారు ఎందుకు పాటలు పాడారో తెలుసా? దేవుడు ఆరిన నేలను చక్కగా నడిపించాడని. కొట్టలు చెప్పండి. ఏం చెప్పాడు దేవుడు? ఇర్మియా ప్రవక్త ద్వారా ఏడ్చుచు నా యొద్దకు వచ్చిన వారులారా, మీరు నాకు ప్రార్థన చేసి మిమ్మల్ని నేను చక్కగా నడిపిస్తానన్నాడు. నేను మిమ్మల్ని నడిపిస్తానన్నాడు. దేవుడు చెప్పిన మాట ఇది. ఇప్పుడు మీరు గమనించండి. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మోషే గారి ద్వారా మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను మిమ్మల్ని నడిపిస్తానని ఇశ్రాయేలందరినీ ఎర్ర సముద్రము దాటించి అవతల తీసుకెళ్ళిపోతే ఏడు మానేసి పాటలు పాడుతున్నారు. ఇప్పుడు దాకా ఏడుపెట్టి ముందుకెళ్ళటానికి లేదు నాయనా, వెనకెళ్ళటానికి లేదు. అందరూ ఏడుకోండి. ముందుకెళ్ళటానికి లేదు నాయనా, వెనక్కి
జరగటానికి అందరికీ చూడండి, జరిగే సంగతి చెబుతాం, జరగబోయే సంగతి చెబుతాం. వినండి ఏంటంటే, భర్త విచారంగా కూర్చున్నాడు. భార్య వచ్చింది, ఏమయ్య ఎందుకయ్యా విచారంగా కూర్చున్నావు అంటే, ఏమీ లేదు, ₹1,00,000 ఉంటే కానీ మళ్ళీ ₹20 వేయలేని చెరువులు అంటే, నీకెందుకయ్యా, ఆల్రెడీ రెడీగా ఉంది, మాకు డాక్టర్ లోన్ వస్తుంది, ఏసై స్తోత్రమైన హల్లెలూయా స్తుతి మహిమ. హలో, లోన్ వచ్చేసింది, గ్రూప్ అందరూ కూర్చున్నారు, కరెక్ట్గా పలానా తారీఖు కట్టేది అమ్మాయి అని మాట్లాడుకున్నారు. ఖండించి మాట్లాడుకున్నారు, అందరూ పనిచేసుకున్నారు, మంచి ఆనందంగా వచ్చేసారు. చెప్పండి, భర్త చేతికి డబ్బులు ఇచ్చేస్తే ఒంగోలు వెళ్ళిపోయాడు, యానం వెళ్ళిపోయాడు. ఇటెల్లో కొంతమంది, అటెల్లో కొంతమంది. ఒంగోలు కానీ యానం కానీ వెళ్ళి పిల్ల తీసుకొచ్చేసి వేసి. ఇప్పుడు చూడండి, లోపల డాక్రా గ్రూపులో తెచ్చేసాను. వేసిన దగ్గర నుంచి కొత్తదంటావా కాదంటావా, కొత్తదంటావా విశ్వాసంతో నీ కుడివైపు వలై అంటే, ప్రభువా పగలు చేపలు పడ, రాత్రులే పడ అన్నట్టు నేను చెప్తున్నాను అంటే, ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నాను అంటే వేసాడు. ఎందుకండి 153 గొప్ప చేపలు. ఇప్పుడు ఆ విశ్వాసం లేకుండా ఏంటో తెలుసా, రైతుని కట్టకపోతే ఆ ఊరుకోరు, అయ్యో భూమందరూ ఇంటికి వచ్చేస్తారయ్యా, అయినా వాతావరణం చూస్తే బాగాలేదు బాబోయ్. ఏది విశ్వాసం? ఎక్కడ మా విశ్వాసం? ఈ లోపల విచారంగా మొహం పెట్టుకుని వచ్చి ఏంటంటే, ఓడి కట్ట వచ్చిందే, ఏ కట్ట వచ్చినా నిన్ను వాటిని సృజించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. నాకు అన్ని పనులు తెలుసు, వ్యవసాయం తెలుసు, చెరువులు తెలుసు, టైగర్ రొయ్యలప్పుడు నేను కూడా రొయ్యలు వేసాను. నాకు అన్నీ తెలుసు. నాకు కూడా మోటార్ ఫీల్డ్ తెలుసు, అన్నీ తెలుసు. అయితే మా నాన్న నేను మెచ్చుకునే విషయాల్లో ఒకటి ఏంటంటే, అన్ని పనులు నేర్పించాడు నాకు. ఏంటి నాన్న, ఎందుకు ఇది బోర్డు కూడా బాగు చేయడం నేర్పించాడు. ఎందుకు నాన్న అంటే, చేసి మనిషి ఉండాలరా, నాతో పాటు నేర్చుకో అని అన్ని పనులు నేర్పాడు. ఇప్పుడు నాకు తెలవంది ఏముండదో, గౌక్కుని ధైర్యంగా మనసులో ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే, తెలుసు పనులన్నీ. కోత పోయిపించాడు, ఈవెన్ ఊడుకు కూడా ఊడిపించాడు. మా అమ్మకు బాగోకపోతే పెడకలు కూడా చనిపించాడు. దేవునికి స్తోత్రం. మా అక్కలందరూ పెళ్లి చేసుకునేది అప్పుడు మరి ఆపోయితే కదండి, మీకు తెలియదులే చాలామంది. సరే, అన్ని పనులు చేసి ఉన్నాను కనుక నాకు తెలిసినట్టుగా చెప్తున్నాను. ఇప్పుడు లోపల వాతావరణం ఏమి అనుకూలంగా లేదు అమ్మా, అసలు ఈ విశ్వాసం అనుకూలంగా లేదు తల్లి. వచ్చి ఇగో పరిస్థితులు ఏం బాగాలేదు చుట్టుపక్కల అంటే, ఇంకొంచెం విశ్వాసం ఏమవుతుంది? ఇప్పుడు సన్నగిలిపోతుందా? దేవునికి స్తోత్రం. మన చూపు తగ్గిపోయినట్టు దేవదాసయ్య గారు రాశారు, విశ్వాస చూపు అని. ఏ చూపమ్మా? విశ్వాస చూపు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది, అమ్మా సూర్యుడిగో దారం ఎక్కించండి, ఎక్కించగలిగిన ఎంతమంది ఉన్నారు?
ఇటు ఎడతారా ఇటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కేది. దేవునికి స్తోత్రం. నిజరా ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? నాకు కూడా ఉన్నాయి. నేనేం సిగ్గుపడుతున్నా చెప్పండి. ఎన్ని? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం చూపు ఎప్పుడైతే సన్నగిల్లిపోయిందో వెంటనే వచ్చేటటువంటి ఆలోచన, ఆందోళన. కానీ ప్రభు చెప్తున్నారు, హలో, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినా అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు అని 97వ కీర్తనలో రాసిన జీవము కలిగినటువంటి దేవుని వైపు మనము చూస్తే మన విశ్వాసము బలపడి ఏం చెప్పాలి? ఇదిగో పరిస్థితులు నాకేం చెప్పుకో, వాతావరణం గురించి నాకు చెప్పుకో, వాటర్ గురించి నాకేం చెప్పుకో, నా ప్రభు ఉన్నాడని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు? యేసయ్య. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎవరున్నారు? దేవునికి స్తోత్రం. సరే, ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుని పాద సన్నిధిలో దేవుడు మనల్ని ఆశీర్వాదించడానికే పిలిచాడు, దీవించడానికే పిలిచాడు. కానీ ఉగ్రత పాలు చేయడానికి, పాడు చేయడానికి దేవుడు మనలను. మనుషులు ఏమనుకుంటారు? బాగవ్వాలనుకుంటారా, పాడవ్వాలనుకుంటారా? చిచ్చి కాదురా. నిన్ను బాగుపడాలి అనుకోరు, పాడైపోవాలి కూడా అనుకోరు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు బాగుపడినా బాగుపడతావు, ఒక ఆవిడ, అయ్యగారండి ఎలాగండి నా పరిస్థితి ఎలా ఉందని అయ్యో అన్నాను. ఆ మాట అనగాను. ఏమంటే అయ్యో అంటే నాకు ఎక్కుదని. నేను అయ్యో అంటకూడదు. నా దేవుడు గొప్ప దేవుడు. అయ్యో అనకపోతే ఏమన్నా అప్పుడు వచ్చేసి గొప్ప. అప్పటి నుంచి అయ్యో అంటానికి చాలా ఆలోచిస్తాను. అందుకని ప్రకటన గ్రంథంలో శ్రమ పడేవాడిని చూసి 2 సార్లు అన్నాడంట అయ్యో అయ్యో అని. 7 ఏళ్ల శ్రమ అనుభవించు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొదటిది మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ముందు చూసి వెనక చూసి శ్రమ పడ్డారు, లేకపోతే ఏడ్చారు. కానీ దేవుడు వారి ఏడుపంతటిని, కన్నీరంతటిని తుడిచి స్తుతి పాటలు పాడుకునేలాగా చేశాడు. మీ అందరినీ కూడా అలాగే చేస్తాడు. ఇప్పుడు కొట్టం గట్టిగా, నేనంటే గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. రెండవ మాటలోకి వెళ్తాం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలీయుల ఒక జనాంగం, వారు ఒక దేశము కాదు. దేవుడు వారిని ఒక దేశంలోనికి నడిపించడానికి వెళుతూ ఉండగా వారికి వచ్చిన శ్రమను బట్టి వారిని ఏడిస్తే వారిని చక్కగా దేవుడు నడిపించాడు. కానీ ఇక్కడ ఒక దేశానికే శ్రమ వచ్చింది, ఒక నాయకునికి శ్రమ వచ్చింది. ఒక దేశానికి, ఒక నాయకునికి శ్రమ వచ్చినప్పుడు, శ్రమ రాగా ఆ నాయకుడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు ప్రభునందు ప్రియులారా, ఏమని ఏడుస్తున్నాడు? ప్రభువా, దేవా, నా ముందు ఎలా ఉన్నాయో తెలుసా? పెద్ద పెద్ద పర్వతాలాగా శ్రమలు కనబడుతున్నాయి నాయన. పెద్ద పెద్ద సముద్రముల వలె నా ముందు శ్రమలు కనబడుతున్నాయినా. ఒంటరినైపోయాను ప్రభువా, ఎవ్వరూ లేరు నాయనా.
అందరూ విడిచిపెట్టేశారు ప్రభువా. ధనము లేదు నైనా, ఏమీ లేదు ప్రభువా. నా ముందు చూస్తే భయంకరమైన పర్వతముల వంటి శ్రమలు నా ముందు కనబడుతున్నాయి ప్రభువా అని ఏడుస్తున్నాడు. శక్తికి మించిన శ్రమ వచ్చింది. ప్రభువుకు ప్రియులారా, అంతటి చక్కని దేశంలో ఎవరు ఈయన ప్రక్కన నిలబడేవారు లేరు, ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు బలపరిచేవారు లేరు, ఎవరు స్థిరపరిచేవారు లేరు. ఇంకొకటి తెలుసా, మేమున్నామని ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు. హగ్గయి గ్రంథం, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనను ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఏ పరిస్థితుల్లో నీవున్నా, ఆయనను యెహోవా సెలవిచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకో, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోండి. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని జెరుబ్బాబెలు దగ్గరికి మీరు కూడా వచ్చి కలిసి పని చేయండి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు పట్టండి, గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని పిల్లలారా. చాలా భయంకరమైనటువంటి పర్వతముల వంటి శ్రమలు ఆయన జీవితంలో ఉన్నాయి. అయితే ఈయన ఏడ్చింది ఎలాంటప్పుడు ఒక్కసారి చూసి ఆ తర్వాత దేవుడు చేసిన కార్యాన్ని గురించి ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14 వచనం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14 వచనం. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. చాలమ్మా. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయారు. ఆహా, ఎంతమంది బంధువులు, ఎంతమంది ప్రాణ స్నేహితులు. అప్పుడు దాకా ఏమన్నా మనం, నన్ను ఎవరన్నా అన్నారంటే నా బంధువు నా పలకం తెలుసా, ఆమె చూడండి అమ్మా. దేవునికి స్తోత్రం. నా బంధువులు తెలుసా, నా బలగం తెలుసా, నా సంగతి తెలుసా. నన్ను ఎవరన్నా ఏమనంటే 50 మంది ఉంటారు, 100 మంది వచ్చేస్తారు. దేవుని పిల్లలారా, నాకు బంధువులు ఉన్నారు, నాకు ప్రాణ స్నేహితులు ఉన్నారు, నాకు రక్త సంబంధికులు ఉన్నారు అని అనుకుంటున్నటువంటి ఈ భక్తుడు ఏమైనా తక్కువడా? ఆ దేశంలోనే ధనవంతుడు యోబు గారు. ఇప్పుడు యోబు గారికి ఉన్న ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, తర్వాత శరీరంలో ఆరోగ్యం పోయింది, అందరూ వదిలిపెట్టేశారు. ఏమన్నాడు ఇప్పుడు? నా బంధువులు నా దగ్గరకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. నేను అసలు గుర్తే లేని వాళ్ళకి. అంతకుముందు ప్రతి దానికి యోబే గుర్తొచ్చాడు. డబ్బులు ఉన్నంతసేపు యోబే గుర్తొచ్చాడు, ఆరోగ్యం ఉన్నంతసేపు యోబే. యోబా వచ్చేయి, యోబు గారు వచ్చేయండి, ఫలానా చోటకి వెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి, యోబు గారు వచ్చేయండి అని చెప్పి అందరూ తీసుకెళ్ళి చక్కగా వాడుకున్నారు.
ధనమంతా పోయాక ధనమంతా పోయాక భక్తురాలు పాడుతుంది, దేవా కళ్ళు ఉన్నప్పుడేమో చదవలేదు, ఇప్పుడు చదవాలనుంది బైబిల్, కాళ్ళు ఉన్నప్పుడు రాలేకపోయినప్పుడు రావాలనుంది మందిరానికి, ప్రభువా ధనం ఉన్నప్పుడు ఏదైనా నీ కొరకు చెయ్యాలనుకున్నాను చేయలేకపోయాను, ఇప్పుడు చెయ్యాలని ఉంది కానీ నా దగ్గర ధనం లేదు. కాబట్టి దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పాద సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి మనందరము కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే, బంధువులు నా దగ్గరికి రావట్లేదు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. స్నేహితులు ఎక్కడన్నా మర్చిపోతారా? బంధువులు ఎక్కడన్నా రాకుండా వెళ్ళిపోతారా? నాకు కూడా తెలుసా అనుభవం, నాకు కూడా తెలుసా అనుభవం. మేము కష్టంలో ఉన్నప్పుడు మా బంధువులు అందరిళ్ళకి వెళ్ళి మా ఇంటికి మాత్రం ఆ గుమ్మంలో కనపడాలని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ వచ్చి అంటారు, ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా అంటారు. నేను వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళాలా తెలుసు కదా. ప్రభునందు ప్రియులారా, ఒకసారి అయితే మా సోదరు వచ్చింది మా ఇంటికి, మా చిన్నమ్మ కూతురు వచ్చింది. మా చిన్నమ్మ కూతురు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ చెప్పింది, అమ్మ ఈరోజు మేము మా దగ్గర ఆ టమాటా పచ్చడి చేసుకున్నాం. టమాటా పచ్చడైనా ఉసిరిగా పచ్చడి చేసుకున్నాం మేము, కాబట్టి ఆ పచ్చడి వేసుకుని తింటాం మేము. నువ్వు వెళ్ళిపోమ్మా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో, మన బంధువుల ఇంటికి వెళ్ళిపో, అక్కడ నీకు పంచి పర్వాలు వండి రెడీగా ఉన్నాయమ్మా, అక్కడికి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి మా అమ్మ అంటే, ఆ పిల్ల ఏం చెప్పిందంటే, పెద్దమ్మా నేను మీతో పాటు పచ్చడి ఏదంటారు పెద్దమ్మా. మాతో పాటే ఉండి మేము వేసుకున్న పచ్చడిలో అంత నెయ్యి వేస్తే మా అమ్మ మాతో పాటు ఆ పచ్చడి వెతుకులే తింది కానీ అనలేదు ఆ పిల్ల. అందుకే మా ఇంటి అందరికీ ఆ పిల్లంటే అభిమానం. ప్రశాంతి పేరు మా చిన్నమ్మ కూతురు. ఇప్పుడు బెంగళూరులో భార్య భర్త ఇద్దరికి మంచి జాబులు, పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నటువంటి మాటను గ్రహించండి. నీ కష్టమును చూసి అయ్యో అంటారేమో, అలాగా ఎంత కష్టంలో లేకపోతే చెప్పుకున్నామమ్మా అంటారేమో. వీటన్నిటి గురించి మేము ఈ దారిలో నడిచేసామమ్మా, మేము చూసేసాము ఈ దారులన్నీ. మానవులు ఎప్పుడు ఎలా ఉంటారో, పరిస్థితులు ఏంటో, ఎప్పుడు ఎలా మారుతారో, ఏ పరిస్థితులు ఎలా ఉంటారో అన్నీ చూసాము. కాబట్టి మాకు తెలుసు, ఈ అనుభవాలు గుండా దేవుడు మమ్మల్ని నడిపించాడు. ఎందుకో తెలుసా? మీ అందరికీ చెప్పాలని. దేవునికి స్తోత్రం చెప్తాను. మీ అందరికీ మీరు చెప్పాలి కదా, దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఆదరించాలి కదా. అందుకే దేవుడు ముందే మమ్మల్ని ఈ మార్గంలో నడిపించాడు. దేవుడు ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఆయా సందర్భాలలో దైవజనుడు చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది. మీ కష్టాలు ఎక్కువగా చెప్పకండి అని దేవదాసయ్య గారు అన్నారు కనుక మేము చెప్పం. కానీ మేము చెప్తే సినిమా క్లైమాక్స్ ఏడిచినట్టు ఎడుతారు. మా విషయాలన్నీ చెప్తారు. దేవునికి స్తోత్రం. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ముందు మా అబ్బాయి పుట్టాడు, తర్వాత మా అమ్మాయి కడుపులో ఉంది. సేవ కొత్త, వారానికి 70 రూపాయలు కానుకొచ్చేది. ఒక పిల్లవాడు పుట్టాడు, ఆ పిల్లవాడు చూసుకుంటా మళ్ళీ
గర్భం ధరించింది. పాస్టర్ గారికి వెళితే రక్తం తక్కువగా ఉందమ్మా అన్నారు. అప్పుడు నాకు అనిపించేది, ఏమైనా ఒక 1 కేజీ ద్రాక్ష పళ్ళు తెద్దామా, యాపిల్ సార్ తీసుకొచ్చేద్దామంటే నాకు కుదిరేది కాదు. ప్రభునందు ప్రియులారా, లాస్ట్కి ఏం డిసైడ్ అయ్యానో తెలుసా? ఒకవేళ రక్తం తక్కువైతే నేను ఎత్తాను అనుకున్నాను. సేవకుల్ని దేవుడు కష్టాలు కూడా ఎందుకు నడిపిస్తాడో తెలుసా? అందరి కొరకు ప్రార్థన చేయాలి కాబట్టి. అందుకని ఈరోజు మేము అందరి కొరకు ప్రార్థన చేయడానికి సాల పెట్టాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఏమనుకుంటున్నారు? నా బంధువులు లేరు, నా స్నేహితులు రావట్లేదు, నా రక్త సంబంధికులు ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటే అవి పట్టించుకోరు అంతే. ఒకవేళ నీకు సహాయం చేయాలని ఎవరికైనా ఉన్నా వాళ్ళకి సాగదు. నీ మీద ప్రేమ ఉన్న వాళ్ళకేమో సాగదు. నిన్ను ఆదరించాలనుకున్న వారికి సాగదు. నీ మీద ప్రేమ ఉన్న వాళ్ళకు నిన్ను చేపట్టుకుని పైకి లేపాలనుకున్న వాళ్ళకేమో సాగదు. సాగిన వాళ్ళేమో నేను పట్టించుకోరు. నా బంధువులు నా దగ్గరికి రావట్లేదు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారని చెప్తున్నాడు భక్తుడైనటువంటి యోగుగా. 3 వచ్చారు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనబడిన 3 స్నేహితులు వచ్చారు. వాడు మాట్లాడిన తరువాత, వారి మాటలన్నీ విన్న తరువాత భక్తుడైనటువంటి యోగు గారు ఏమన్నారు తెలుసా? మీరు బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం అంటే ఇప్పుడున్న ఆకాశము, మొదటి భూమి అనగా ఈ భూమి గతించిపోయేను, సముద్రం కూడా ఇంకా లేదు. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కనబడుతున్న ఆకాశము కాదు, క్రొత్త ఆకాశమును చూడబోతున్నాం. యేసు ప్రభువులో ఉంటే, యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనలో నడిస్తే, ఆయనలో జీవిస్తే నువ్వు క్రొత్త ఆకాశం చూడబోతున్నావు, క్రొత్త భూమిని చూడబోతున్నావు. సముద్రం ఇంకూడదు. సముద్రం ఉండదంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో నేను విడిచిపెట్టే బంధువులు అక్కడ ఉండరు, నేను ఏడిపించే బంధువులు అక్కడ ఉండరు. ఇదిగో నేను ఒంటరితనంగా చేసేటటువంటి పరిస్థితులు అక్కడ ఉండవు. పరలోకములో దేవదూతలతో పరిశుద్ధులతో కలిసి పాటలు పాడుతావు. హల్లెలూయా 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 యేసుకే హల్లెలూయా 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 యేసుకే హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమ్మా, ఆలు విడిచిపెట్టారు, ఏళ్ళు విడిచిపెట్టారు అనుకోవడం పనికి వచ్చే పని, పనికి అనుకున్నాను. గట్టిగా చెప్పండి అమ్మా. ఆమెను చూసి ఏమని చూసి ఆలు ఆదుకోలేదు, ఏమో ఆదుకోలేదు, ఏడుతూ వృధా కన్నీరా మంచి కన్నీరా? మాట్లాడాలి అందరూ. వృధా కన్నీరు, అంతా వేస్తే. అంతా వేస్తే, అంతా క్రీస్తే కదా, అంత అవసరమే. అంటే సముద్రంలో నీళ్ళు ఎందుకన్నా పనికొస్తాయా? మాట్లాడమ్మా. ఎప్పుడన్నా సరదాగా ముందరికి కాళ్ళు ఎలా పెట్టుకుంటే కాళ్ళు మండిపోతాయి, మొహం మండిపోతాయి. మన బీచ్ ఫెస్టివల్స్ జరిగి 3 రోజులు చాలా మంది వెళ్ళారు కదా. మళ్ళీ ఆ నీళ్ళతో స్నానం చేసి వచ్చిన తల నరగైపోతే, మొహం నరగైపోతే, ఒళ్ళంతా మండిపోతే
ఆ నీళ్ళు ఎందుకన్నా పనికొస్తాయా? అన్ని నీళ్ళు ఉన్నాయి కదా, దాహం ఏమన్నా తీరదు. కాబట్టి ఇగోండి, ఈ వ్యర్థమైనవి అన్నీ అక్కడ ఉండవని అర్థం. సముద్రం ఏమో లేదంటే ఈ ఒంటరితనం, ఈ కన్నీరు, ఈ బాధలు, ఈ డాక్టర్ గ్రూపులు, ఈ సినిమా గ్రూపులు, చెత్త చెదారం ఏమి అక్కడ ఉండదు. దేవునికి స్తోత్రం. బాగా బాధ కలిగినప్పుడు పాడుకోవడానికి మన క్రైస్తవ సమాజంలో బాగా బాధ కలిగిన వాళ్ళు రాశారు. నేను కూడా రచయితనే, నేను కూడా పాటలు రాస్తాను కనుక నాకు తెలుసు. ఏమని? ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీళ్ళతో కృంగిపోతున్నాను. యేసయ్యా, ఆ పాట ఏమో అక్కడ పాడుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, అపకాలమున చేరిడువకను యెహోవా నన్ను చేరియును, అపకాలమున చేరిడువకను యెహోవా నన్ను చేరియును, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణము దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మన డిసెంబర్ నెలలో పాట రాశాను. ఆ పాట అందరికీ పెట్టాను, కానీ ఆ గొడవైపాలెం కూరేళ్ళ ఈశ్వరయ్య గారి పెడతం మర్చిపోయి మొన్న ఈ మధ్య పెట్టాను పాట. 3 నెలల క్రితం పాట పెట్టాను. పెడితే ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేయగానే అయ్యగారు అన్నాను నేను. అయ్యా వందనాలు అయ్యగారు అన్నాను. అనగానే ఆయన యేసు వచ్చారు వచ్చారు వస్తారు అని పాడుతున్నాను. యేసు వచ్చారు వచ్చారు వస్తారు అని ఓ పక్క 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 నవ్వుతున్నాడు. నవ్వుతుంటే నేనన్నాను, పాట రాశాను, మా అమ్మ ప్రార్థన, పెద్దవాళ్ళందరూ ప్రార్థన, మీ అమ్మ ప్రార్థన, మా అమ్మ ప్రార్థన, మీ అందరూ ప్రార్థన అడిగారు, పాట బాగుందా అన్నాను. అంటే ఆయన అన్నారు, సూపర్ బాగుంది, పాట బాగోపోతుంది, చాలా బాగుందండి. బాగుందని అంటాను. మళ్ళీ పైగా నేను బాగా మాట్లాడతాను నాతో. అయినా అందులో 2 సొక్కాలు మార్చావు కదా, సొక్కాలు కూడా బాగున్నాయి అన్నారు. ఎర్ర సొక్క అంటే ఇంకా 2 షర్ట్లు పట్టుకెళ్ళాను. ఇక రాత్రి 1 గంట అయిపోయింది, కళ్ళారు పడిపోయినానికి మానేశాను. అంటే షర్ట్లు మార్చి 2 షర్ట్లు మార్పించి తీపిచ్చారు ఫోటో వీడియోలు. చూడండి దేవుని పిల్లారా, మీ అందరికీ నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, హఠాత్తుగా వినపడింది మొన్న ఏ రోజమ్మా? శనివారం. హఠాత్తుగా వినపడింది. ఆయన లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. తీసుకుంటున్నారంటే నేను అర్జెంట్ పని నాకుంది, నేను ఆగిపోయి వస్తుంటే ఈ లోపల మన గొడవలు పనిచేసే దగ్గర ఆగారు. ఆయన చూసి ఆ తర్వాత నేను పనికి వెళ్ళాను. చాలా దుఃఖం, చాలా బాధ అనిపించింది. మన ప్రాంతంలో మంచి దైవజనుడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను, ఇవన్నీ ఉండవట. ఈ బంధాలు, ఈ ప్రేమలో, ఈ బాధలో ఏమన్నమాట. అప్పుడప్పుడు మీరు ఎడుతాడు నన్ను, నీ భర్త ఇంకా చూసి నీ కోసం బతుకున్నాడు అనుకుంటున్నావా, పిల్లల కోసం బతుకున్నాడా, అప్పుడు ఎప్పుడో చచ్చిపోయారు.
అందులో అమ్మడానికి చూడండి మా ఇద్దరు పడడం ఉండాలి. చాలా మంది పెడదామని చూసారు, పారిపోయారు. ఎవరి వల్ల కాల. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మాకు ముందే అనేవాళ్ళు, అయ్యగారు మీరు చాలా మంది అమ్మగారండి. ఏం చేసినాడు? ఏం చేసినాము? 71 రోజులు ఉపవాసం చేసి మీ అందరి కోసం, ఎవరికి కరోనా రాకూడదు, మా పిల్లలు ఎవరు చచ్చిపోకూడదు కాదని చెప్పి తప్ప. 71 రోజులు ఉపవాసం ఎవరు ఉన్నారు మీలో? ఉంటే చేస్తుంది 71 రోజులు. దేవునికి స్తోత్రం. మేమేం చేస్తామంటే మా ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో ఏం చెప్పినా అలాగే ఉన్నాం. తిట్టినా సరే అంటే నేను చేసుకున్న దానికి కాదు కదా, నేను ప్రేమతో చూసుకుంటుంటే, నన్ను తిడుతుంటే, నన్ను నిలబెట్టేస్తుంటే మంచి బాధపడుతుంది. అందుకని ఈయన ఎలాగో మాట్లాడతావు, నేనే మాట్లాడతానని మాట్లాడతాను రాష్ట్రంలో. వాళ్ళకి ప్రేమలే కాదు, ఖండిస్తూ ఉంటాడు. ఆ ఖండితం ఇష్టం ఒక పాపం. పాస్టర్ గారు వాళ్ళేమో సంఘం పెరిగిపోతున్నంత పాపం గారు తరిగిపోతున్నారు. ఎవరు చెప్పారు? నేనేం చెప్తాను తెలుసా? ఎద్దులు బండి తెలిసిన వాళ్ళు అనుకుంది. అమ్మో, 2 ఎద్దులు లాగా ఒకటి పడుకుంటే వెళ్ళిపోతారండి. గట్టిగా చెప్పండి. 2 ఎద్దులు లాగి తిన బండి వెళ్ళేది. సాల ముందుకెళ్ళాలన్నా, సేవ ముందుకెళ్ళాలన్నా, సంఘం ముందుకెళ్ళాలన్నా చెప్పండి గట్టిగా. 2 ఎద్దులు లాగాలి. 2 ఎద్దులు అవసరమైతే దుక్కు దున్నాలి, నాగలి లాగాలి, బండి లాగాలి. అప్పటికే కదా ముందుకెళ్ళేది. బండి ముందుకు వెళ్తుందంటే అర్థం ఏంటి చెప్పండి అందరూ? ఆమె కూడా లాగుతుంది కాబట్టి. పని పక్కనే కాదు, నామకం మీద. అంటే నేను పొంగిపోతానా? నా వాకింగ్ అవదా? నేను సావట్నా తప్పుతున్నా? ఒకసారి ఆలోచన చేయండి. ఓ పురుషుడా, నీ భార్యను ప్రేమించు. ఓ స్త్రీ, ఓ భార్య, నీ భర్తనుకో నువ్వు లోబడి ఉండాలి. వాక్యంలో రాస్తుంది. అంత మాత్రమే కాకుండా నువ్వు ఓ పురుషుడా, నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా అలాగే ప్రేమించు అని రాస్తుంటే వాక్యం మర్చిపోతున్నా? ఇంకెవరన్నా తిట్టినప్పుడు నేనేం చెప్తాను తెలుసా? ఒక అతని జ్ఞాపకం తీసుకెళ్తా పండికి మనవాడు మీకే యాభై తెచ్చినప్పుడల్లా ఎవరో తిట్టారనుకో మన ఆ దగ్గర నాకు ఉండ. ఎందుకంటే మా ట్రైనింగ్ అది. మాకంటే ఎక్కువ మా ఫాదర్ గారు లేదు అసలు. దిగుడు దిగులు కాకుండా మేమన్నా కాపాడుతున్నాం. ఎంత ఆవిడకి ఏమి ఇష్టమో నాకు తెలిసి చెప్పలేదు. అవి పెట్టాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. టైం అయిపోతుంది. స్తోత్రం. సముద్రం ఇంక లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, శోధన లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, ఏం లేదు. ఏముంది ఇప్పుడు? ఏముందంటే అంత
అంతా సంతోషమే, అంతా హల్లెలూయే, అంత ఆనందమే. పరలోకం అంతా బంగారు వీధులు, ఎక్కడ చూసినా గానీ ఆనందం, సంతోషం, దుఃఖం లేదు, ఏడుపు లేదు, ఆకలి లేదు, ఏం లేదు. అక్కడ అంత సంతోషమే. దేవునికి స్తోత్రం. అదే పరలోక రాజ్యం. ఇంకోటి చెప్పనా, అక్కడ నేను ఎవరిని విమర్శించట్లేదు. దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఏ మతమును కానీ మనుషుని కానీ దూషించరాదు, ద్వేషించరాదు, తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకోమన్నారు. కాబట్టి నేను దూషించట్లేదు. కానీ మనం ఇది చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్న బైబిల్లో అక్కడ రంభా, ఊర్వశి, మేనక మాత్రం ఉండరు. హలో, అలా ఉండరు. ఎవరున్నారు తెలుసా? దేవుడు ధవళ సింహాసనంలో కూర్చుని ఉంటారు. ఆయన ముందు కాలుచున్న రాళ్ళు ఉంటాయి. దేవదూతలు ఉంటారు, ఆయన స్తుతిస్తూ ఉంటారు. ఇటు పక్కన 12, ఇటు పక్కన 12 సింహాసనాల మీద 24 పెద్దలు ఉంటారు. దేవదూతలు, పరలోక పరిశుద్ధులు ఆయన స్తుతిస్తూ ఉంటారు. గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. మహిమతో నింపబడి ఉంటది. ఇక ఈ శరీరం కాదు, అక్షయ శరీరం ధరించుకుని అక్కడికి వెళ్తాం. అంత ఆనందమే. అక్కడ సముద్రం ఉండదు. అంటే ఏ బాధలో. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకో మాట చెప్పను, మాట్లాడండి అమ్మా. 5 మాటలు చెప్తే ఇంకో మాటలు చెప్పనవుతా. 5 నిమిషాలు చెప్పేస్తాను. ఎందుకంటే కొంతమందికి ఆకలేస్తున్నట్టుంది. అందుకని చెప్పు. దేవునికి స్తోత్రం. 3వ మాట, ఒక ఆమె ఏడుస్తున్నాను, అసాధ్యమైన దాని కొరకు ఏడుస్తున్నాను. చెప్పనందరూ దేని కొరకు? అసాధ్యమైన దాని కొరకు ఏడుస్తుందంట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే అసాధ్యమైన పని చేస్తానంటున్నాను. నలుగురు చేసే పని ఒక ఆవిడే చేస్తానంటున్నాను. ఆవిడే మంటలేనే. మరి నువ్వు చేయలేవమ్మా. ఎందుకు ఎడుతున్నావు అంటే, యేసు ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు, ఆయన ఎక్కడున్నాడు చెప్పండి. ఆయన భుజాలు వేసుకుని వెళ్ళిపోతాను, నేను ఆయన్ని మోసుకెళ్ళిపోతాను. ఆయన ఎక్కడున్నా తీసుకెళ్ళిపోతాను. ఎక్కడ పెట్టారో చెప్పండి, ఎక్కడ దాచారో చెప్పండి అని చెప్పి ఏడ్చేస్తుంది. ఎవరి గురించి ఏడుతుందో తెలుసా? యేసయ్య గురించి ఏడుతుంది. ఏడుస్తుంటే అది ఏడిపించే స్థలమే. సమాధుల తోట ఏడిపించే స్థలం కాకపోతే నవ్వించే స్థలమా? సమాధుల తోట. సమాధి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఏడిపోతుందో నవ్వుతుందా? ఎవరైనా సరే సమాధి చేసేసి పూర్వకాలంలో మరమరాలు పెట్టేవాళ్ళు. చిన్నప్పుడు మా మరమరాలు, పప్పు పెట్టేవాళ్ళు. ఐటెంగా వచ్చేవాళ్ళు. కానీ అప్పుడు కూడా ఎత్తాను వచ్చేవాళ్ళు. ఇప్పుడేమో డ్రింక్ పోతున్నారు. ఆ డ్రింకు కన్నీళ్ళు కలుపుకుని తాగుతున్నారు. ఎడవకుండా ఎవరుంటారు సమాధి దగ్గర? ఎవరైనా ఏడ్చే స్థలమే అది. ఆ ఏడ్చే స్థలంలో, ఆ కన్నీరు విడిచే స్థలంలో ఇప్పుడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు వెతుకుతున్నావు అనగాని, నేను యేసు ప్రభువుని వెతుకుతున్నాను, ఇక్కడ తోటమాలు అనుకుంటాను, దయచేసి ఆయన ఎక్కడ దాచారో చెప్పండి, నేను ఆయన మోసుకెళ్ళిపోతానయ్యా అంటే, అప్పుడు ఎవరిని వెతుకుతుందో ఆయనే పలకరిస్తున్నాడు, మరియా అని. హలో, ఏమన్నారమ్మా? మరియా అనగానే ముందు గుర్తుపట్టలేదు. ఎప్పుడైతే పలకరించాడో వెంటనే గుర్తుపట్టేసి వెంటనే దేవుని పిల్లారా చూడండి, యోహాను శుభవార్త 20:15-16 వచనాలు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకుని పోయిన ఎడలా ఆయన ఎక్కడ ఉంచారో నాతో చెప్పండి, నేను ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతాను. తర్వాత చూడండి, యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె వెంటనే రబుని అంటుందంట.
ఎబ్రీ భాషలో ఆ పేరుకు బోధకుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ఎవరి కోసం ఏడుస్తుందో, ఎవరు చనిపోయాడని ఏడుస్తుందో ఆయనే సజీవుడుగా కళ్ళ ముందు నిలబెడితే ఏడుమంతా ఎగిరిపోయింది. పట్టణం చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు లేచెను, హల్లెలూయా. క్రీస్తు నన్ను లేపును. క్రీస్తు లేచెను, హల్లెలూయా. క్రీస్తు నన్ను లేపును. యేసు నామ సత్యం ఇలలో కాదు నిత్యము. యేసు నామ సత్యం ఇలలో కాదు నిత్యము. క్రీస్తు లేచెను, హల్లెలూయా. క్రీస్తు నన్ను లేపును. క్రీస్తు లేచెను, హల్లెలూయా. క్రీస్తు నన్ను లేపును. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఒకవేళ ముందుకు వెళ్ళలేక ఏడుస్తున్నారు. అందరూ విడిచిపెట్టేశారు. ఎవరు సహాయం చేయట్లేదు. బంధువులు నాకు దూరంగా ఉన్నారు. స్నేహితులు నన్ను మర్చిపోయి ఏడుస్తున్నారు. యేసు ప్రభువా, నిన్నే నమ్ముకున్నాను, నిన్నే చంపి సమాధి చేశారు, ఎక్కడయ్యాను అని ఏడ్చేటటువంటి పరిస్థితుల్లో దేవుడు కూడా నాకు సహాయమునకు రాడని ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఏ విధమైన కన్నీరు మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ విధమైన పరిస్థితులను బట్టి విసిగి వేసారిపోయి ఉన్నారు. ఈ పరిస్థితులు మారవు. ఈ పరిస్థితులు ఇంతే, ఇక నా జీవితం ఇంతే, ఇక నా బ్రతుకు ఇంతే అని కుంగిపోతున్నారు. మీతోనే యేసయ్య మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఆయన పలకరించబోతున్నాడు. మరియమ్మను పలకరించినట్లు మిమ్మల్ని పలకరించి, పరిశుద్ధాత్మ తండ్రి మీ హృదయాలు తట్టి మిమ్మల్ని పలకరించి ఆనందంగా ఈ స్థలంలో నుంచి ఆయన పంపించబోతున్నాడు. చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట మన ఆత్మీయ తండ్రి దైవజనులు దేవదాసయ్య గారి గురించి చెప్పి ముగిస్తాను. తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడు అనే గ్రామంలో దేవదాసయ్య గారు పుట్టారు. యోనా సత్యవతమ లేటుగా పుట్టారు. ఒక్కడే కొడుకు. వాళ్ళ వృద్ధాప్యం ఉండడం వలన 6వ సంవత్సరం వాళ్ళిద్దరూ చనిపోయారు. బాబాయ్ గారు తీసుకెళ్ళి కొంతకాలం ఉంచుకున్న పెంచలేక ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి హాస్టల్లో జాయిన్ చేశారు. పండగలు వచ్చినప్పుడు, పబ్బాలు వచ్చినప్పుడు అమ్మమ్మ, తాతయ్య ఎవరో ఒకరు వచ్చి అప్పుడు కొంతకాలం బాబాయ్ చూసేవాడు, కొంతకాలం వాళ్ళ కూతురు వచ్చి చూసేది. ఎవరో రావడం మానేశారు. అయ్యగారు ఒంటరైపోయారు. అందరినీ తీసుకుని వెళ్ళిపోతే వార్డిన్ గారు దేవదాసయ్య గారి దగ్గరకు వచ్చి, దేవదాసు నీకు ఎవరు లేరా, ఎవరు నేను తీసుకెళ్ళరా అంటే, ఎవరు లేరయ్యా, నాకు ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేరని వేదన చెందుతున్నటువంటి సమయం ఇది. ఆ సమయంలో దేవదాసయ్య గారు పిల్లలందరూ వాళ్ళ అమ్మమ్మలో తాతయ్యలు వచ్చి తీసుకెళ్ళిపోతే, సెలవులకు వెళ్ళిపోతే ఒంటరిగా కూర్చుని దేవదాసయ్య గారు ఏం చేశారు తెలుసా? అందరు క్రైస్తవ కీర్తన పుస్తకాలు తెరవు కానీ, దిక్కులేని వాడను ప్రభు నీ అండ చేరితి, దిక్కులేని వాడను ప్రభు అని పాడుకున్నారు దేవదాసయ్య. ఈరోజు మనకి అందరూ ఉన్న ఒక్కొక్కసారి ఎవరు లేరు నాకు అనిపిస్తుంది, దిక్కులేని వారు అనిపిస్తుంది. కానీ మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, నీ యేసయ్యే నీ దిక్కు, నీ ఆధారం. ఎప్పుడు విడవడు, ఎప్పుడు మరవడు. నువ్వు ఎలాగున్నా, అనారోగ్యంగా ఉన్నా, డబ్బున్నా లేకపోయినా, ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను ప్రేమించేవాడు, నిన్నుగా చూసేవాడు,
నీ దగ్గర నుంచి ఏమీ కోరుకోనివాడు, నీ దగ్గర నుంచి నీ హృదయాన్ని మాత్రమే కోరుకునేవాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసయ్య వైపు మనందరం చూస్తూ, ఆయన ప్రేమ వైపు మనందరం కూడా చూస్తూ, నేను ఏడ్చిన నన్ను ఓదార్చడానికి నా ప్రభువు, నా యేసయ్య ఉన్నారు. ఆయన తోడుగా ఉన్నారు. ఆయనను బలపరిచే దేవుడు, ఆయనను స్థిరపరిచే దేవుడు, ఆయనను ఓదార్చే దేవుడని యేసయ్య మీదే మీరు మనసు పెట్టుకుంటే, చాలామంది చెప్తారు, అయ్యగారు నాకు ఇంకా ప్రాణం విసిగిపోయిందయ్యా, ఎవరి కోసం బ్రతకాలిగే, నేను చనిపోదామనిపిస్తుంది నాకు, పోనీ ఆ దేవుడైనా నన్ను తీసుకెళ్ళిపోతే బాగున్నాను. చాలామంది అమ్మా ఏమని ప్రార్థన చేయమంటావంటే తొందరగా తీసుకెళ్ళిపోమని ప్రార్థన చేయ. విసిగిపోయిన స్థితిలో, ప్రాణాలు విసిగిపోయిన స్థితిలో మీరు ఆయన దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు మనలను బలపరిచి, మనలను ఓదార్చి, మనలను ఒక ఉన్నత స్థితిలో నవ్వినోళ్ళంతా మీ ముందు, తలలు వచ్చేరు ఇక ముందు అన్నట్టు నవ్వినోళ్ళందరూ ముందు, తల దించ తల ఎత్త రాని చోట కళ్ళనిచ్చి నడిపించేవాడు. ఆయన మీద మనసు పెట్టుకోండి, యేసయ్య మీద మనసు పెట్టుకోండి, యేసయ్యను ప్రేమించండి, ఎవరో మాటలు విని చెడిపోకండి. యేసుప్రభు ఒక్కడైన దేవుడు అంటే ఆ మాటలు విని ఈ ప్రేమమూర్తికి దూరం కాకండి. మనకు ఆచార వ్యవహారాలు లేవా అంటే ఆ మాటలు విని ఈ చల్లని ఒడిని దూరం చేసుకోకండి. వాళ్ళ ఆ మంచులు కాదు, పాస్టర్ గారు మంచులు కాదు, పాస్టర్ గారు మంచులు కాదు, ఆ మంచులు కాదు, అలాగంటారు ఎలాగంట ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే వాళ్ళని చూసి వెచ్చని పొత్తి గుడ్డలు లాంటి సాలను విడిచిపెట్టుకోకండి, సాలు మర్చిపోకండి. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరికీ దీవించండి. ప్రభు వైపే మనందరం కూడా చూస్తూ యేసయ్య సన్నిధిలో ఆయన నామములో ఆనందించడానికి, సంతోషించడానికి కూడి వచ్చినటువంటి మనందరం కూడా ప్రభు వైపు చూస్తూ, దేవా ఇంతవరకు నాతో మాట్లాడినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు నాయనా. దేవుడి వైపు మనందరం చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ధరలో నా ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరకు
ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారమైన మాటని ఇర్మియా ప్రవక్త ద్వారా మీరు ఏడ్చుచూ వచ్చి నాకు ప్రార్థిస్తే మిమ్మల్ని చక్కగా నడిపిస్తానని వాగ్దానం చేశాను. దేవ ఇశ్రాయేలు నారిన నేల నడిపించారు. దేవా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మతో ఇది సాధ్యమని మీ ఆత్మ ద్వారా నైనా మెంటలను గుట్టలను చదువుగా చేసి నడిపించారు. మీకు స్తోత్రం. బంధువులు విడిచిన, స్నేహితులు మరచిన మీ ప్రేమ మరవలేదు. దేవా ఏడ్చుచూ ఉన్నవారు పలకరించి నవ్వించిన ప్రేమ గల దేవుడు కదా. అక్కడికి వచ్చిన బిడ్డలందరినీ ఆదరించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణం.